10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో 10 నెలల్లోనే చేయడం జరిగిందని, మెదక్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం జరుగుతుందని, విద్యా విధానానికి ప్రాముఖ్యతను ఇస్తూ మెరుగుపరచడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామ శివార్లోని 1,10,00,000 వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, 10 సంవత్సరాలలో పూర్తిగా అభివృద్ధికి కుంటుబడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 14 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మెదక్ ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసి విద్యా విధానానికి ప్రాముఖ్యతనిస్తూ మెరుగుపరచడం జరుగుతుందన్నారు. 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, 25 ఎకరాలలో ఈ పాఠశాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయసారథి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, సుధాకర్, నాయకులు అంజాగౌడ్, రాజ్ కుమార్ గౌడ్, షేక్ అక్బర్, చిరంజీవి, రామయ్య, శ్రీనివాస్, బాలేష్, లక్ష్మయ్య, మహేష్, లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, పెంటారెడ్డి, సిద్దిరాం రెడ్డి, రాజు, నెల్లూరు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరి దర్పల్లి గ్రామంలో మరి దాదాపు 1,10,00,000తోటి బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోను వేసుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, దాదాపు 1,60,00,000తోటి మరి దర్పల్లి గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఉట్టి దర్పల్లి గ్రామమే కాదు, శంకరంపేట మండల్ కానివ్వండి, మెదక్ నియోజకవర్గం కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో ముందుంచే విధంగా మరి మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి అదే కాకుండా నిన్ననే మరి మీ అందరికి ఇంకొక శుభవార్త కూడా ఉన్నది. నిన్ననే దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనకు శాంక్షన్ రావడం జరిగింది. అతి తొందరలో దాన్ని పూర్తి చేసుకొని మన పిల్లలందరూ కూడా విద్యావంతులై ఉన్నతమైన స్థానాలకు పోయే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి అదే కాదు, మరి గత 10 ఏళ్ళు కూడా ఉట్టిగా నాశనం పట్టించిర్రు, వృధా చేసిండ్రు. మనం వచ్చిన సంవత్సరం 14 నెలల్లోనే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చుకున్నాం, ఎస్టీ హాస్టల్ తెచ్చుకున్నాం, ఎస్సీ హాస్టల్ తెచ్చుకున్నాం. ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా మరి మెదక్ని తయారు చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి అదే కాదు, మా ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యంని మెరుగుపరచడం అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉంటుండే. ఇవాళ పోయి మీరు చూడండి, మీ కళ్ళ ముందే మీకు తేడా కనిపించే విధంగా, మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. అసలైన సినిమా ముందుంది, అసలైన అభివృద్ధి ముందుంది, అసలైన సంక్షేమ కార్యక్రమాలు ముందున్నాయని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు పేరున మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మండల నాయకులకు, మా గ్రామ నాయకులకు అందరు కూడా పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి